యెస్. షణ్ముఖ్ జశ్వంత్ కూడా గంజాయి అయితే తీసుకున్నాడు. సో, పోలీసులు అయితే తన దగ్గర నుంచి రిపోర్ట్స్ తీసుకోవడం జరిగిందన్నమాట. యూరిన్ టెస్ట్ చేసి టెస్టులు పరీక్షించిన తర్వాత తనకైతే పాజిటివ్ వచ్చిందైతే ఇన్ఫర్మేషన్. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అతను గంజాయి వాడినట్లు వైద్య పరీక్ష నిర్ధారణ అయిందనమాట. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మౌనిక అనే యువతి ఫిర్యాదుతో షణ్ముఖ్తో పాటు అతని సోదరుడు సంపత్ను కూడా ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరి వద్ద గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. సో, దాని తర్వాత కొన్ని టెస్టులు చేయడం వల్ల బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ తీసుకున్నట్టయితే సమాచారం అయితే తెలుస్తూ ఉంది. ఈ విధంగా మనకు తెలంగాణ గవర్నమెంట్లో ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చాలా కఠినమైన చర్యలు చేపట్టబోతున్నారని అయితే ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అతను ఆల్రెడీ పదే చెప్తున్నారు మనకు రీసెంట్ టైంలో కూడాను. ఎవ్వరూ కూడా గంజాయి వాడకం ఉండకూడదు, నిషేధించాలి, ఎక్కడ కూడా దానికి మార్గం లేకుండా చేయాలి, పొరపాటు ఎవరు తీసుకుంటే వాళ్ళకి కఠిన చర్యలు తప్పదు అని అంటూ ఎన్నోసార్లు మనం చూసాము. సో, కాబట్టి విన్నాం కూడా తను చెప్పడము. సో, ఇప్పుడు ఈ నేపథ్యంలో షణ్ముఖ్ జశ్వంత్ పాపులర్ యూట్యూబర్, అలానే బిగ్ బాస్కి వెళ్ళాడు, ఎంతో మంచి పేరు ఉంది. ఇంతకుముందు షణ్ముఖ్ జశ్వంత్ అనే పర్సన్ కూడా చిన్న యాక్సిడెంట్ చేసి ఇరుక్కున్నాడు అనమాట స్టేషన్లో. ఇప్పుడు ఇటువంటి సందర్భంలో అతనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది తెలంగాణ గవర్నమెంట్ అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మీరు అందరూ చూసే ఉంటారో తనపైన అందరూ కూడా రకరకాల కథనాలు అయితే అల్లుతూ ఉన్నారు. అది ఏది ఏమైనా సరే షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి తీసుకున్నాడు, అది నిర్ధారణ కన్ఫర్మ్ అయిపోయింది. అలానే వాళ్ళ అన్నయ్య ఎవరైతే సంపత్ ఉన్నారో తను కూడా వాళ్ళ ఒక అమ్మాయిని మీకు ఛాన్స్ ఇప్పిస్తాను అన్నట్టు తీసుకుని తనను వాడుకొని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఈ నెల 28న చేసుకుంటాను అని చెప్పి ఇంతలోనే వేరే అమ్మాయితో గర్ల్ ఫ్రెండ్తో పోయి మ్యారేజ్ చేసుకున్నట్టయితే సమాచారం. అందుకే అతనిపైన కేసు పెడితే పోలీసులు వెంటనే సంపత్ కోసం వెళ్ళే మార్గంలో షణ్ముఖ్ జశ్వంత్ కూడా దొరికి గంజాయి తాగుతూ తనైతే దొరకడం జరిగిందనమాట. సో, ఇదంతా షణ్ముఖ్ జశ్వంత్ ఒక బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు తనకు సంబంధమైన ఇష్యూలో వేరే ఇష్యూతో పోలీసులు వెళ్తూ ఉండగా తిను ఒక చిన్న తప్పు చేసి దొరికిపోయాడు అనమాట. సో, తద్వారా షణ్ముఖ్ జశ్వంత్ కూడా కాసులు లెక్క పెడుతున్నాడు స్టేషన్ అనేది చెప్పుకోవచ్చు. సో, ఓవరాల్గా అయితే తనకు ఎలాంటి శిక్షలు పడతాయి ఏంటి అనేది ఫర్దర్గా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలానే మన కోర్టు నిర్ధారిస్తుంది అనమాట. సో, ఇప్పటివరకు వస్తున్న బెస్ట్ ప్రకారం అయితే షణ్ముఖ్ జశ్వంత్కి తప్పకుండా శిక్ష పడుతుంది అని అయితే చాలా వరకు అయితే కఠినంగా చెప్తున్నాయి ఆ రూల్స్. సో, ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ అనేది కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.